ముఠాగా ఏర్పడి 549 కోట్లు కొల్లగొట్టిరట. ఖమ్మం జిల్లా పోలీసులకు చిక్కిన సైబర్ నేరగాళ్ళు ఎంత 549 కోట్లు కొల్లగొట్టిరట. బా 24 మంది పైన కేసు నమోదు, 18 మంది అరెస్ట్ అయ్యారట. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించి నిరుద్యోగుల కమిషన్ ముట్టజెబుతామని మాయమాటలు చెప్పి వారితో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిని వాడుకొని 549 కోట్లు కొల్లగొట్టిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన సైబర్ క్రైమ్ ముఠా పోలీసులకు చిక్కింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్ హైదరాబాద్లో గతంలో అరెస్ట్ చేయడంతో ఈ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చినాయట. మొత్తం 24 మంది పైన కేసు పెట్టి 18 మందిని అరెస్ట్ చేసిరట. ఏం దారుణం చూడండి. ఎవడోడీలంతా ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్, సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్ కళ్యాణ్, మేడా భానుప్రియ, ఉడతనేని వికాస్ చౌదరి, వేంసూరు మండలం రాజాగూడానికి చెందిన మేడా సతీష్, లింగపాలానికి చెందిన మోరంపూడి చెన్నకేశవ తొలుత ముఠాగా ఏర్పడ్డారట. తర్వాత అందులో తమ బంధువులను చేర్చుకున్నారట. వారు అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో కలిసి మ్యాట్రిమోనీ అండ్ రివార్డ్ పాయింట్లు, గేమింగు, బెట్టింగు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ పేరిట పలువురిని మోసగించారట. ఈ క్రమంలో కాంబోడియా దేశంలో నివసిస్తున్న చైనాకు చెందిన పలువురిని ఏజెంట్లుగా పెట్టుకున్నారట. వీరు కాజేసిన సొమ్మును సత్తుపల్లి ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు, యువతతో తాము తెరిపించిన బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చేశారట. అక్కడి నుంచి ఏజెంట్ల ఖాతాలకు, చివరికి సొంత ఖాతాలకు డబ్బులు మళ్లించుకున్నారట. మనోజ్ కళ్యాణ్ బ్యాంకు ఖాతాలో 114 కోట్లు ఉన్నాయట. ఉర్ని అమ్మ ఎంత 114 కోట్లు. అతడి భార్య భానుప్రియ ఖాతాలో 45 కోట్లు, బావమరిది సతీష్ ఖాతాలో 135 కోట్లు, నాగలక్ష్మి ఖాతాలో 81 కోట్లు, రాజు బ్యాంకు ఖాతాలో 92 కోట్లు, వికాస్ చౌదరి ఖాతాలో 80 కోట్ల లావాదేవీలు జరిగినాయట. లావాదేవీలే, ఇప్పుడు ఆడ చూస్తే ఏం లేకుండొచ్చు, కానీ ఇలా నిందితులు సుమారుగా 549 కోట్లకు పైగా కాజేసిరట. ఏం దారుణం ఇది. మొన్న మేము జగిత్యాల్లో ఒకటి బయట పెట్టినాం. వాడోడు మల్లికార్జున్ అని, ఇంకా కొంతమంది కిషన్ అని, వీళ్ళందరూ కలిసి చేసిన దుర్మార్గాన్ని మేము వీడియో రూపంలో చేస్తే కొన్ని వందల మంది ఫోన్లు చేస్తున్నారు. మేము ఆయి పోయినాయి, కోటి పోయింది, 2 కోట్లు పోయినాయి, 40 లక్షలు పోయినాయి, 50 లక్షలు పోయినాయి. ఈ చైన్ సిస్టమ్ చూస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నది. ఎంత ఘోరం అసలు ఇది. అది కూడా క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ ఏదో ఉంది కదా, దానికి సంబంధించి ఇది కూడా అట్లాంటిదే.